ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్లు పూర్తవుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనాలు సమాజంలో ఐక్యత, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు దోహదపడతాయని కాకినాడ రూరల్ గంగనపల్లికి చెందిన జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత బీజేపీ నాయకులు గీసాల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను అవగాహన చేసుకుని తరతరాలుగా వస్తున్న భారతీయ సంస్కృతి, ధర్మ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రయాణం దేశ సేవ, సమాజ సేవ, క్రమశిక్షణ, త్యాగం వంటి ఉన్నత ఆదర్శాలకు ప్రతీకగా నిలిచిందని తెలిపారు. హిందూ సమ్మేళనాలు వర్గ, ప్రాంత, భాషా భేదాలను పక్కన పెట్టి సమాజాన్ని ఏకం చేసే వేదికలుగా మారాయని, యువతలో జాతీయత భావనను, సాంస్కృతిక గర్వాన్ని పెంపొందించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. ఈ సమ్మేళనాల విజయవంతానికి ప్రతి హిందువు సంపూర్ణ సహకారం అందించాలని, ఈ కార్యక్రమాల నిర్వహణలో స్వచ్ఛందంగా పాల్గొని సంఘటిత శక్తిని ప్రదర్శించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల సందర్భంగా జరుగుతున్న ఈ హిందూ సమ్మేళనాలు భవిష్యత్ తరాలకు సుసంస్కృత సమైక్య భారతాన్ని అందించేందుకు బాటలు వేస్తాయని గీసాల శ్రీనివాస్ ఆకాంక్షించారు. కాకినాడ నియోజకవర్గ ప్రజానాయకులు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే అంటే ఇది ఆంగ్ల సంవత్సరం, మనకు వచ్చేది ఉగాది కాబట్టి ఉగాదికి ప్రకృతి ఆసక్తి ఏమిటి ఉగాది తెలుగు సంవత్సరం మనకి గ్యాండ చేసుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే ఈ మన హిందూ సమ్మేళనం జరుగుతుంది. ఎంతవరకు సరే మతాలు లేవు, ఇందులో కులాలు లేవు, భేదాలు లేవు, భారతీయులందరూ ఒకటే. కానీ ఈ బీజేపీ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రవేశపెట్టిన హిందూ సమ్మేళనం మాత్రం అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఈ హిందూ సమ్మేళనంలో అందరూ పాల్గొని మతపరమైన లేకుండా ఒక బాధ్యులు అని చెప్పేసి ఒక భారత జనతా పార్టీ ఇంకా బలోపేతం చేస్తారని ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఎక్కడ హిందూ సమ్మేళనం జరిగినా మాత్రం మన హిందువులు అందరూ కూడా హిందూ సమ్మేళనాలకి మీ తోసిన కాడికి అందరూ కూడా సహకరించి హిందూ సమ్మేళనం మాత్రం జయప్రదం చేయండి. మన భారతదేశంలో హిందువుల ఐక్యతని వర్ధిల్లాలి.